మేము హోటల్లో బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయ్యాము. సో ఇదే మా హోటల్. సో ఇక్కడ ఇది రిసెప్షన్. సో రిసెప్షన్ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి వెళ్ళాము. ఇక్కడ మాతో పాటు ఇంకా డిఫరెంట్ ఇండియన్స్ అయితే కనిపించారు. మేబీ వాళ్ళు వేరే గైడ్ ద్వారా వచ్చినట్టున్నారు. సో ఇక్కడ చూస్తే అంతా మాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఈ ఫారెన్ హోటల్ అనేది ఫుడ్ ఏమైతే బ్రేక్ఫాస్ట్ ఉందో అంతా కొంచెం మాకు డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ మీరు చూస్తే అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. మా ఈ టూర్ మొత్తం ఈ కనపడే క్యాబ్లోనే మేము ట్రావెల్ చేసాము. ఈ టొయోటా వ్యాన్. సో ఇందులో ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ అయితే ఎక్కచ్చు. ఇది మీరు చూస్తున్న వ్యాన్ కూడా ఆల్మోస్ట్ 14 lakh థాయ్ బాట్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 40 lakhs. ఈ వ్యాన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మాకు కనబడుతున్న ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్న ఆయన డ్రైవర్ మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. సో ఒక్కసారి అయితే మీరైతే ఈ వ్యాన్ అయితే చూసేయండి. సో ఇక్కడ నుంచి అయితే ఫైనల్గా మేము నెక్స్ట్ జెమ్స్ గ్యాలరీకి అనే షోకి అయితే వెళ్ళాము. ఈ జెమ్స్ గ్యాలరీ అనేది మనం ఉంగరాలు పెట్టుకుంటాం కదా, రత్నాలు. సో ఆ రత్నాల షో అనమాట ఇది. జాతి రత్నాలు,
అంటే లైక్ మనం రెడ్ కలర్, ఎల్లో కలర్ సఫారీస్ పెట్టుకుంటాం కదా, అవి మైనింగ్ చేసి అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తారు ఈ షోలో. ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఎవరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ షో. నెక్స్ట్ అయితే మేము బుద్ధా టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ ఈ బుద్ధా టెంపుల్ అనేది చాలా ఫేమస్. థాయిలాండ్లో ఏమైనా టెంపుల్కి వెళ్ళామంటే మేము ఈ బుద్ధా టెంపుల్కే వెళ్ళాము. సో ఇక్కడ మీరు చూస్తే ఈ టెంపుల్ ఒక కల్చర్ అనేది చూడండి, ఎంతమంది ఫారినర్స్ వచ్చారు ఇక్కడ. ఇవన్నీ స్టాల్స్. ఈ స్టాల్స్లో చూసారా అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. బుద్ధా టెంపుల్ సంబంధించిన బుక్స్ కానీ దానికి సంబంధించిన ఇంకా థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను చూస్తే ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ నాకు చాలా డిఫరెంట్గా, చాలా స్పెషల్ అనిపించాయి. ఇక్కడ చూడండి ప్రేయర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు. ఒకసారి అన్నీ చూద్దాం. సో బుద్ధా టెంపుల్ నుంచి నెక్స్ట్ అయితే ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చేసాము. ఈ మీరు చూస్తుంది ఇది ఫ్లోటింగ్ మార్కెట్. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే మాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఇక్కడ బోట్ సింబల్ చూసినా కూడా మాకు అర్థం కాలేదు. తర్వాతే తెలిసింది ఫ్లోటింగ్ మార్కెట్ అంటే బోట్ నుంచి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి తీసుకెళ్ళి అక్కడ మాకు ఇవన్నీ దీనికి సంబంధించిన చూపిస్తారని మాకు తర్వాత అర్థమైంది. ఇక్కడ మీకు కనపడుతున్నాయి అన్ని రాజులు, పూర్వకాలం రాజులు వాళ్ళ యొక్క ఇమేజెస్ అయితే చూపించారు. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ చూసారా ఈ పెద్ద ఆయన ఎలా వేస్తున్నారో పెయింటింగ్, చాలా అంటే చాలా బాగా వేశారు. సో ఈ పెయింటింగ్ చూస్తూ మేమైతే లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యాము. ఇదే పటాయ్ ఫ్లోటింగ్ మార్కెట్. సో ఇక్కడ నుంచి మేము త్రూ బోట్ ద్వారా వెళ్ళాలి లోపలికి. సో అది వెళ్ళాలంటే మేము టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూసిందంతా కూడా మీరు వన్ వే ఓన్లీ. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎండ్ పాయింట్కి అయితే బోట్ ద్వారా వెళ్ళాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ మార్కెట్ చూసుకుంటూ వస్తాము. ఇలా వెళ్ళే దారిలో మాకు ఒక పిక్ అయితే కనపడింది, చాలా బ్యూటిఫుల్ పిక్. అదేంటంటే ఆ వ్యూ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది చూసారా, రెడ్ కలర్ కార్. ఈ కార్ అక్కడ ఆ హౌస్ అంతా కూడా మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ ఎంట్రీ అయితే లేదు, దగ్గరికి వెళ్ళి చూద్దామంటే. సో అందుకే మేము ఏంటంటే దూరం నుంచి ఒక లుక్ అయితే వేసాము. అది చూస్తూ బోట్ నుంచి అలాగా స్లోగా ట్రావెల్ చేస్తూ స్లోగా వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఆగి ఫైనల్గా అక్కడి నుంచి బై వాక్ చేసుకుంటూ ఈ షాప్స్ వన్ బై వన్ చూసుకుంటూ వచ్చాము. ఇక్కడైతే ఎక్కువ నాన్ వెజ్ అయితే ఉంది. చూసారా క్రొకోడైల్, అది ఏంటంటే షో కాదు, అది రియల్గా ఫుడ్. ఆ ఫుడ్ అనేది అక్కడ దొరుకుతుంది. ఇక్కడ అన్నీ కూడా థాయికి సంబంధించిన ఫుడ్ అనమాట. మనమైతే తినలేము. నాకైతే చాలా అంటే చాలా కడుపులో తిప్పేసింది. చూసారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయో, క్రొకోడైల్స్ బల్లులు, పురుగులు, కప్పలు, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మనం చూడడానికి ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉన్నాయి, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకొని తింటారేమో. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే తినండి, లేకపోతే అవాయిడ్ చేయండి. చూసారు కదా, ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
సో నేనైతే జస్ట్ దూరం నుంచి అలా చూసి అట్లా మూవ్ అవుతూ ఇదేదో డ్రింక్ బాగుంది అనుకొని ఒకసారి ట్రై చేశాను. ఇది ట్రై చేశాక నాకు తెలిసింది, కడుపులో తిప్పింది. సో అలా చూసుకుంటూ మార్కెట్ అయితే బాగుంది. కొన్ని డిఫరెంట్ కీ చైన్స్ కానీ లేకపోతే డ్రెస్ కానీ ఇలా ఫారినర్స్ అందరూ కూడా సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని కొనుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాము. తర్వాత వచ్చేసి ఇక్కడ కనపడుతున్నారు చూసావా, ఈవిడి క్వీన్. ఈ క్వీన్ మేము వచ్చే ఒక వారం రోజుల ముందు ఈవిడ చనిపోయారు. సో అక్కడ మాకు బ్లాక్ కలర్ ట్యాగ్ వేసుకొని ఉంటే మేము అక్కడ అడిగాం ఏమైందనంటే ఈ క్వీన్ అనేది 1 వీక్ నుంచి చనిపోయారు. సో మాకు చాలా బాధగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. సో మేము కూడా రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి ఒక 3 minutes అయితే ప్రేయర్ చేసాము. ఆ ప్రేయర్ చేసినప్పుడు మాకు తెలిసింది ఈవిడ గురించి ఏంటి అనేది. సో ఇక్కడైతే ఫ్లోటింగ్ మార్కెట్లో ఇక్కడ ఏం జరుగుతుందని మాకు ఎగ్జాక్ట్ తెలియదు. బట్ ఒక 2 minutes అయితే మేము ఉండి అక్కడ ఆ షో అయితే చూసాము. అది చూస్తూ ఆవిడ గురించి ఏంటి అనేది మేము తెలుసుకుంటే అక్కడ మాకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే బాక్సింగ్ అయితే జరుగుతుంది వాటర్లో. ఇది ఒక మాకు టీవీలో చూడడమే కానీ ఎప్పుడు రియల్గా చూడలేదు. ఇది మేము ఫస్ట్ టైం ఇంత రియల్గా చూస్తున్నాము. సో వాళ్ళైతే అట్లా ఒక బాక్సింగ్ చేసుకుంటూ ఫైనల్గా అయితే ఒకరైతే ఓడిపోయారు, ఒకరైతే నెగ్గారు. అది చూసిన తర్వాత అగైన్ మళ్ళీ మేము బ్యాక్ టు పటాయ్ నుంచి ఫైనల్లీ బ్యాంకాక్ అయితే వచ్చేసాము. పటాయ్ నుంచి బ్యాంకాక్ రావడానికి మాకు 2 hours అయితే పట్టింది. ఇదైతే మాకు చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఈ బ్యాంకాక్లో మెయిన్ ఏంటంటే షాపింగే. మెయిన్ అయితే షాపింగ్ మాత్రమే చూస్తాము. షాపింగ్ అయిపోయాక మేమైతే బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము బయలుదేరి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. హాయ్, నా పేరు మహేష్. ఇప్పటివరకు మీరు చూసారు కదా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసింది నేనే. మీకు కనుక ఇది నచ్చితే కనుక ఇన్ఫర్మేషన్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ థాయిలాండ్ టూర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం మేము నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కనపడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మీరు చూసిందంతా కూడా ఈ 3 star and 5 star హోటల్ కానీ అకామిడేషన్ కానీ ఇది కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అవైలబుల్. సో మీకు కనుక నచ్చితే కనుక కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.